రంగారెడ్డి జిల్లా మాడ్గుల కేంద్రంలోని ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయాన్ని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇక ముందుగా అంబేద్కర్ పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఐక్యతా ఫౌండేషన్ సభ్యులతో అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే మాడ్గుల మండలంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా సేవలు చేసుకుంటూ ముందుకు వెళుతూ నియోజకవర్గ ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఐక్యతా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి, ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మాడ్గుల్ మండల ఐక్యతా ఫౌండేషన్ ఏదైతే ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇందులో భాగంగా ఈ యొక్క మండలం ఇది మా 4వ ఆఫీస్ ఈ యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలో. సో ఇది ప్రత్యేకత ఏంటి అంటే మహిళా సాధికారత మీద లక్ష్యంగా మేము ఈ యొక్క మండల్లో ఏదైతే మహిళా సెంటర్ ఒకటి పెట్టడం జరిగింది. అందులో భాగంగా వారికి ఏదైతే కుట్టు మిషన్ శిక్షణ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, లేదా బేసిక్ కంప్యూటర్ కోర్సెస్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, ఇలాంటి కోర్సెస్ ఎవరైతే మహిళలు అభివృద్ధి చెందాలనుకుంటున్నారో, ఎవరైతే మహిళలు వాళ్ళంతకు వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నారో వారి సపోర్ట్ కోసం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మహిళలు వాళ్ళ యొక్క ఇంట్లో కానీ, ఫ్రెండ్స్ కానీ